చేప ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చినావు? ఆవు మేయలేదు. ఆవా ఎందుకు మేయలేదు? నన్ను మేపేవాడు మేపలేదు. మేపేవాడా ఎందుకు మేపలేదు? అమ్మ బువ్వ పెట్టలేదు. అమ్మ బువ్వ ఎందుకు పెట్టలేదు? పిల్లవాడు ఏడ్చినాడు. పిల్లవాడా ఎందుకు ఏడ్చినావు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టినావు? నా బంగారు పుట్టలో వేరు పెడితే కుట్టనా అందట. ఈ పాఠం అందరం చిన్నప్పుడు చదువుకున్నాం. అనగనగా ఒక మహారాజు. ఎవరండి ఆ మహారాజు? మనమే. ఆయనకు 7 కొడుకులు. 7 కొడుకులు ఎవరట వాళ్ళు అంటే, కామం 1, క్రోధం 2, లోభం 3, మదము 4, మత్సరం 5, కామ క్రోధ లోభ మోహం 6. మరి ఇంకో చిన్న కొడుకు పేరేమి? ఆశ 7. 7 కొడుకులు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఆశ. ఈ 7 కొడుకులు 7 చేపలు తెచ్చి ఎండవేశారు. ఏమిటంటే ఇది కామాన్ని ఎండబెట్టాడు, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మత్సరాన్ని, ఆశ. 6 చేపలు ఎండినేటండి. అంటే మొదటిది ఏమిటి? కామం. కామం అంటే అది శరీర కామం కావచ్చు, మానసిక కామం. అది ఎండుతుందా అంటే ఎండిపోతుందండి. 20 ఏళ్ల నాడు ఉన్నటువంటి కోరికలు 80 ఏళ్ళు వచ్చినాక ఉంటాయా? ఉండవు, ఎండిపోయింది. రెండో కొడుకు క్రోధం. అంటే కోపము, అంటే కోపం, అంటే చేయలేస్తా, అంటే చేయలేస్తా. ఏమైపోయింది? శరీరం బక్కబడిపోయింది. మంచంలో పడ్డాడు. పడి భార్య టైంకు చాయ్నో పాలు ఇవ్వకపోతే, ఏమే లేచి చంపుంటావా? లేచినవుతి. చేత కాకుండా కానీ కోపం మాత్రం బాగా అయిపోయినాడు వాడు. రోజు మాటలు అనేవాడు ఒకసారి పడ్డాడనుకోండి, తట్టుకోలేడు వాడు. అనడమే అలవాటు ఉన్నవాడు పడడం మొదలు పెడితే తట్టుకోలేడు. మనం భయపడ్డంత వరకు వాడికి బలం ఉన్నంత వరకు మాట్లాడుతుంటాడు. మంచంలో పడ్డవు, చేతగాక పెట్టింది తిని చప్పడేక ఉండక ఏమో బాగా చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా నన్ను ఏమైనా మంచిగా అరుచుకున్నావా వయస్సులో ఉన్నప్పుడు? లేకపోతే ఏమైనా నన్ను సుఖపెట్టావా, సంతోషపెట్టావా? బాగా ఆలోచించు. ఈ మంచందరూ పోయినాక ఒక దెబ్బనే కొడుతున్నట్టే దెబ్బనే లేవు. మరి ఏమైపోయిందట? క్రోధం పోయి భయములో పడ్డాడు వాడు. క్రోధం పోతుంది. మోహం కూడా కొంతకాలానికి నశిస్తుందండి. ఏం వ్యామోహం పెట్టుకున్నా కొడుకు మీద, కోడల మీద, మనమని మీద, మనమరాల మీద, ఇల్లు మీద, ధనం మీద. ఎప్పుడు పోతుందా మోహం అంటే? అన్ని తీల చేసి పెట్టిన తర్వాత, నేను ఇంత ఇన్ని తీల చేసి పెట్టినా నాకు టైంకి భోజనం పెట్టరేమి? నువ్వు ఒక్కడే చేసినావు, తీరేవో ప్రపంచంలో మస్తు మంది చేసినావు, అందరితో నువ్వు ఒక్కడివి. బాగా మాట్లాడుతున్నావేమి? ఏమైంది? తిరస్కారంతో మోహం నశించింది. కామం పోయింది, క్రోధం పోయింది, మోహం పోయింది. మదం అంటే శరీర మదం, విద్యా మదం, యవ్వన మదం అని 3 రకాలు ఉంటాయి. శరీర మదం, శరీరానికి బాగా బలం ఉంది. ఏమయ్యా అని బాగా మాట్లాడుతున్నావు ఒకటి అంటే అన్న అంటాడు. అంటే వాడు చూస్తాడు నాకంటే బలంగా, వాడిని తోలు పెట్టుకోవద్దు. విద్యామదం రెండోది. ఏమయ్యా నీకేం తెలుసు?
నువ్వు పండితులని బాగా చెప్పుకుంటున్నావట, నా ముందర కూడా మాట్లాడతావా నువ్వు? నోరుమై. విద్యామదం. మూడోది ధనమదం. బాగా డబ్బు ఉంది, అయ్యా నేను కూడా ఏమన్నా ఇద్దామనుకుంటా. ఏమి ఇస్తావా నీ ముఖానికి? నేను ఇచ్చేంత ఇస్తావా? నువ్వేమి ఇయ్యలేవు, పో. అయిపోయిందా? అధికార మదం. నాలుగోది, అధికారంలో ఉన్నవాడి దగ్గరికి వెళితే ఏమంటాడు? నేను సన్నగా ఉన్నా చిన్నగా ఉన్నా అనుకుంటున్నామేమో, నేను ఒక సంతకం పెడితే నీ జీవితమే కింది మీద వేసి జావు అంటాడు. ఇది పోతుందా? ఎప్పుడైనా పోతుంది. విద్యామదం. వాణికంటే పెద్ద పండితుడు ఎవడో వచ్చిండు అనుకోండి, ఏమయ్యా నా ముందర మాట్లాడతావా అంటే, నీ ముందర కాదయా, నీలాంటి వాళ్ళను 100 మందిని కొట్టి పారేస్తా అని అనుకోండి. వీడికి తెలియని విషయాలు 4 చెప్పినాడు అనుకోండి, వీడు తలబడతాడు. ధనవంతుని మించిన ధనవంతుడు వచ్చిండు అనుకోండి, వీడిని చల్లబడిపోతాడు. ఆ తర్వాత బలవంతుడిని మించిన బలవంతుడు, అధికారిని మించిన అధికారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వీడు శాసించేవాడు, వాడు వచ్చే వరకు వీడి చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. వీడికంటే పెద్దవాడు వాడు. ఇది పోయింది, మదం పోయింది. మత్సరం. ఇదివరకు మత్సరం యవ్వనంలో ఉంటే, మాత్సర్యం అంటే ఓర్వలేనితనం. కోపం వచ్చినప్పుడు ఏం చేసిండు వాడు? మత్సరం చేత, ఈర్ష చేత కనిపించిన వాడని తిట్టినాడు, కొట్టినాడు. కానీ వాడు ఏమైపోయింది? శరీరం కూలబడ్డది, మంచంలో పడ్డాడు. మత్సరం ఎంత ఉన్నా వీణి పండ్లు వీడు కొరుక్కోవాలి తప్ప ఇంకోడిని కొరకడానికి వీలు లేదు. ఈ 6 చేపలు ఎండిపోయినాయండి. కానీ 7వ చేప ఏమిటంటే ఆశ. అది ఎండలేదు. ఆశ ఎప్పటిదాకా ఉంటుందట అంటే, శ్వాస పోయేదాకా ఆశ పాడే. అందుకోసం శ్వాస ఎన్నడైతే పోతుందో గానాడే ఆశ కూడా పోతుంది. ఈ ఎండని చేప ఏమిటట అంటే ఆశనే. ఆశ ఆశ ఎందుకు ఎండలేదు? గడ్డి మోపు అడ్డం వచ్చింది. ఏమిటి గడ్డి మోపు? ఆశ ఎందుకు కలిగింది నీకు? ఆశ వెనక ఏముంటుందంటే అధర్మం. ఆశ ఉంది, ఈ చెంబు నాది, ఇట్లాంటిది ఇంకోటి ఉంటే బాగుండు. ఏం చేసుకుంటావు? 2 చెంబులతో ఒకసారి నీళ్ళు తాగుతా. కాదు కాదు, ఇది పోతే అది ఉంటుంది. ఇది పోవుడు ఎందుకు, అది రావడం ఎందుకు? కావాలి నాకు, అంతే. ఎన్ని సామాన్లు ఉంటాయండి. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తుంటే వీటిని సదరడానికి కూడా వాడి జీవితం సరిపోదు. ఆశ. మరి గడ్డి మోపు ఏమిటంటే అధర్మం అడ్డం వచ్చింది. అధర్మం పెచ్చు పెరిగితే ఆశతోనే కదా అధర్మం. పాండవులు కౌరవులు ఇద్దరు కూడా ఆశాపరుడే కదా. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. ఆ ఆశతోనే ఎక్కడి దాకా వచ్చింది అంటే, ఆశ లేని వాళ్ళు ధర్మరాజును అనవసరంగా జూదానికి పిలిచి జూదమాడి ఓడించి మాయాజూదంతో వాళ్ళని వనవాసానికి పంపిస్తే వెళ్ళిపోయారు ధర్మాత్ములు. ధర్మం కలిగిన వాడికి కష్టం ఉంటుంది, ఉండదని కాదు. అధర్మం కలిగిన వాడికి తాత్కాలిక సుఖమే ఉంటుంది, నిజమైన సుఖం ఉండదు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ధర్మాత్ములు కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, అడవికి వెళ్ళినా కందమూలాలే తిన్నారు, నదుల నీళ్ళే తాగినారు, గుహలలో నివాసం చేసినారు. కానీ మనస్సుకు ఏమాత్రం బాధ లేదు. ఇంకా సంతోషం పెరుగుతుంది వాళ్ళకు. 12 ఏళ్ళు కదా వనవాసం, 11 ఏళ్ళు అయిపోయింది, ఒక ఏడాది. వీళ్ళకి ఇక్కడ ఉత్సాహం పెరుగుతుంది. మరి అక్కడ ఆశ ఉన్నవానికి ఏం పెరిగింది? 11 ఏళ్ళు ఆయనే, ఈ ఒక్క ఏడాది అయితే మళ్ళీ వాళ్ళు మోపవుతారు ఇక్కడ. అంటే వీడికి వాడు కాలం గడిచిన కొద్దీ భక్తునికి సంతోషం అవుతుంది, ధార్మికుడికి సంతోషం అవుతుంది. కాలం గడిచిన కొద్దీ పాపిష్టి వాడికి భయం ఎక్కువ అవుతుంది. దేనివలన? వచ్చే మరణం ఎన్నడో ఏమిడో తెలియదు. ఇవన్నీ ఎవరు అనుభవించాలి? నీ తర్వాత ఎవడో, నీకంటే ముందు ఎవడో అనుభవించినవి. ఇది చివరి వరకు ఎట్లయిపోయిందంటే, ఆశ పెట్టుకున్న వాడి వంశమే పూర్తిగా నశించిపోయింది. దుర్యోధనుడు యొక్క అన్నదమ్ములతో సహా
ఏం చంపేసింది వాడిని అంటే ఆశనే చంపేసి. గడ్డి మోప అధర్మమా అడ్డం వచ్చావా? గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చినావు? ఆవు మేలేదు. ఆవు ఎవరండి అంటే ధర్మం. అధర్మాన్ని ధర్మం జయించాలి. మరి గడ్డి మోప అడ్డం వచ్చినామంటే ఆవు మేయలేదు. ఆవా ఎందుకు మేయలేదు? ధర్మమా ఎందుకు రాలేదు? మేపేవాడు మేపలేదు. మేపేవాడు ఎవరట? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, ఈయన రాలేదు. మరి ఆవా ఎందుకు మేయలేదు? గొల్లవాడు మేపలేదు. ఈయననే గొల్లవాడా ఎందుకు మేపలేదు? అడగాలి కదండి. పిల్లవాడు ఏడ్చినాడు. ఏ పిల్లవాడు? మనమే. నాయన ధర్మంగా ఉండరా, న్యాయంగా ఉండరా, నీతిగా ఉండరా అని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు ఏడిపే ఏడుపు. వాడి ఏడుపులో వాడే ఉన్నాడు కానీ నా మాట వినలేదు వాడు. అందుకోసమై వాడిని బాగు చేయలేకపోయాను. చేద్దామని ప్రయత్నం ఇంకా చేస్తున్నాను. ఎన్ని జన్మల నుంచి చేస్తున్నాడు భగవంతుడు. ఏడ్చినాడు పిల్లవాడు. పిల్లవాడా ఎందుకు ఏడ్చినావు? చీమ కుట్టింది. చీమ ఎక్కడిదండి కుట్టడానికి? కోరికలనే చీమ. కోరికలు అయిపోయినాయి మనకి ఎప్పటికైనా. నాకు 2000 సంవత్సరాల దాకా బాగా కోరికలు ఉండే కానీ అన్నీ చచ్చిపోయినాయండి కోరికలు. ఎవడని అంటారా ఇప్పుడు? ఇంకా ఒకటి అయిపోగానే ఇంకోటి మొదలు, ఇంకోటి అయిపోగానే మరొకటి మొదలు, మరొకటి అయిపోగానే ఇంకోటి మొదలు. కోరికల దగ్గరికి వెళ్ళి చీమ ఎందుకు కుట్టినావు? అసలు కోరికలు పుట్టకుండా ఉండడం మంచిది. కోరికల పుట్ట అంటారు. ఆ కోరికల పుట్టలో ఒకసారి చేయి పెట్టినామా అవి కుట్టుడు మొదలు పెడితే జీవితం అంతా కుడుతూ ఉంటాయి. అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి? కోరికల పుట్టలో వేలు పెట్టిన తర్వాత కుట్టనా మరి? ఈ పంచి అయితే బాగుండు, అయిపోయి వచ్చింది పంచే. ఇంకోటి గిట్ అయితే బాగుండు, ఇటోటి వచ్చింది, నెత్తి మీద ఉంటే బాగుండు. ఎంతకని ఆఖరికి బట్టల దుకాణం నాకు ఇస్తే బాగుండు అనే పరిస్థితి వస్తుంది. బంగారు పుట్టలో అంటే కోరికలు మనకు ఎట్లా కనిపిస్తాయి అంటే బంగారంలాగా మెరుస్తూ ఉంటాయి, ఇనుములాగా అనిపించదు. బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా మరి? అందట చీమ. ఏమిటి అంటే దీని వేదాంత అర్థం ఇది. చిన్నప్పుడు 2వ తరగతిలో చదువుకున్నాం ఈ పాఠం. అందుకోసమే ఇక్కడ శాంతిని మించినటువంటి యొక్క తపస్సు లేదు. శాంతంగా ఉండడం నీకు అలవాటైందా? అదే పెద్ద శాంతి తుల్యం తపో నాస్తి సంతోషాత్ పరమం సుఖం. సంతోషాన్ని మించిన సుఖం లేదండి. వస్తువులతోని సంతోషం ఉంటుందని కొందరు అభిప్రాయం. చక్కని ఇల్లుంటే సంతోషం అని కొందరు అభిప్రాయం. ఇంటి నిండా పిల్లలు ఉంటే సంతోషం అని కొందరు అభిప్రాయం. కానీ ఇవన్నీ కూడా తర్వాత దుఃఖ కారణాలే. 5 గుట్లో ఒకటి చచ్చిపోయింది అనుకోండి పిల్లవాడు, ఇక దుఃఖం చెప్పరాదు. చిత్రకేతు మహారాజు గారి యొక్క కథనే చెప్తుంది మనకు భాగవతం. 1000 మంది భార్యలుంటే సంతానం లేదు. సంతానం కోసం పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని అంటే 1000 మందిని. ఒకళ్ళకు కూడా సంతానం కాలేదు. ఎవరో వచ్చారు, ఆంగిరస మహర్షి, నారద మహర్షి ఇద్దరు వచ్చారు. సంతానం కావాలని కోరుకున్నాడు. అంటే సంతానంతో కొంచెం కష్టమయ్యా మహారాజా, ఎందుకు నీకు సంతానం? సంతానం అంటే పిల్లలు పుట్టడమే సంతానం కాదు. చెట్లు నాటినా సంతానమే, బావులు తవ్వినా సంతానమే, గోవును పెంచినా సంతానమే, యాత్రలు చేసినా సంతానమే, భాగవతం విన్నా సంతానమే, దాన ధర్మాలు చేసినా సంతానమే. ఇవన్నీ కూడా సంతానానికి కారణమయ్యా. సంతానం అంటే ఎందుకు నిన్ను ఉన్న గతి నుంచి ఉన్నత గతికి తీసుకుపోయేవాడు, నీకేదో పుణ్యం కలిగించేవానికి వాడిచ్చే దాని పేరు సంతానం అంటారు. మరి అటువంటిప్పుడు
ఇన్ని రకాల ఉపాయాలతోని సంతానాన్ని పొందవచ్చు, పుణ్యం పొందవచ్చేటువంటి అవకాశం ఉంటే పిల్లలు ఎందుకు? నాకు కాదండి, నాకు పిల్లలే కావాలి. పుట్టాడు, చచ్చాడు, ఏడ్చాడు వీడు. సంతానం వల్ల ఏం కలిగింది? చిత్రకేతు మహారాజు గారికి దుఃఖమే కలిగింది. ఆ దుఃఖం కలిగినాక ఆ దుఃఖం పట్టుకొని శిశువును పట్టుకొని ఏడుస్తున్నాడు 4 రోజుల నుంచి. శవం అంతా కుళ్ళిపోతుంది. నారద భగవానుడు ఇత్యాది ఋషులు వచ్చిన తర్వాత అడిగాడు, ఏమయ్యా ఇంకా 4 అయింది కదా వాటికి, పిల్లవాడు పోయి ఇంకా వీడిని పారేసులో సంస్కారం చేయడమో చేయవేమి? నేను నా కొడుకును విడవనండి. నువ్వు విడవవు, వాడు ఎప్పుడో విడిచిపెట్టిపోయాడు. నా కొడుకండి అన్నాడు. నా కొడుకు అంటే ఈ జన్మలో నీ కొడుకు. ఒక్కసారి వాడిని బతికించండి. ఏం పిచ్చి వీడికి, రాజాతిరాజు చక్రవర్తి అని నీళ్లు మంత్రించి చల్లారు. వాడు లేచి కూర్చున్నాడు. ఒరే నాయనా, మీ నాన్నగారు బాగా ఏడుస్తున్నాడు రా, నువ్వు మళ్ళా వచ్చి మీ నాన్న దగ్గర అమ్మ దగ్గర ఉండరా అన్నాడు. ఏ నాన్నగారు అని అడిగాడు వాడు. ఈ జన్మలో ఈయన నాన్న, పోయిన జన్మలో ఎవడు నాన్న? మరి ఆ నాన్న ఏడువాడా? అంతకుముందు జన్మలో ఎవడు నాన్న? మరి ఆయన ఏడువాడా? మరి ఎంతమంది దగ్గరికి పోవాలి నేను? చిత్రకేతు మహారాజా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. మనకు రుణం ఉన్నంతవరకే పాలిచ్చే పశువు కానీ, దాని తర్వాత పత్నికి భర్త కానీ, భర్తకు భార్య కానీ, పిల్లలు కానీ, ఆలయం అంటే ఇల్లు కానీ ఉంటుందయ్యా. అప్పులై మనమే ఇల్లు అమ్ముకుంటాం, సంతకం పెట్టేటప్పుడు ఏడుస్తుంటాం ఇల్లు బాయని. పోతే బాయ్ అప్పెందుకు చేస్తున్నాం? మరి అప్పు అయినప్పుడు కట్టాలి కదా, కట్టాలంటే డబ్బు ఉండాలంటే ఇది అమ్మాలి కదా, అయిపోయి. అందుకోసమే సంతోషాత్ పరం సుఖం, సంతోషాన్ని మించిన సుఖము లేదు సుమా. న తృష్ణాయా పరో వ్యాధి, కోరికను ఆశను మించినటువంటి ఒక రోగం లేదు ప్రపంచంలో. ఎంత ఆశ. మరి ఆశపడి ఇన్ని సంపాదిస్తే, మొన్న ఎవరో దుబాయ్లో ఆయన చనిపోయాడు కరోనాలో. ఆయన ఎంత సంపాదించాడు అంటే పెద్ద నవాబు ఆయన. మనం బియ్య బస్తాలంటే ఇప్పటి 25 కిలోలు కావు, 100 కిలోల బస్తాలు ఉంటున్నాయి కదా ముందు. అటువంటి దాదాపు 60 బస్తాల నిండా బంగారు గొలుసులు ఉన్నాయి. ఎన్ని? 60 బస్తాల నిండా. వాట్సాప్లో పెట్టారు అది. పాప ఆ 7 చుట్టూ ఈ బస్తాలు పెట్టారండి. ఆ 7 చుట్టూ ఈ బస్తాలు మంచిగా చుట్టూ పెట్టారు. పెట్టిన తర్వాత మన సంప్రదాయం ఉన్నట్టే వాళ్ళ సంప్రదాయంలో కూడా ఓ ఆయన వచ్చాడు, కాజీ అనేట ఆయన వచ్చి భగవంతుని ప్రార్థన చేస్తూ ఇతనికి ఆత్మశాంతి కావాలని ఏదో ప్రార్థన చేసిండు ఆయన. ఏ నిఖాలో పూరా బాడీకా అన్నాడు. తీసుకపోండిగా శరీరాన్ని, అయిపోయింది ప్రార్థన అని ఓ మాట మాట్లాడండి ఆయన. గిన్ని బస్తాల బంగారం సంపాదించడం. ఒక్క ఉంగరం అన్నా వెళ్ళి పెట్టుకొని పోతున్నావురా పోంగా. ఒక్క ఉంగరంగా చిన్న పాయింట్ ఏదో బిళ్ళ లాంటిదైనా మెడల వేసుకొని పోతున్నావా పిచ్చివాడ. ఎన్ని ఉన్నా ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సింది. మనం వదిలిపెట్టుడు కాదు, అవే మనల్ని వదిలిపెడతాయి. పోతూనే ఉన్నాడు. ఏం చేసుకోను, పైసలు చల్లుతా మీది చల్లితే వాడికి దొరుకుతుంది, వాడికేమైనా పైస దొరుకుతుందా? అందుకోసం ఆశ మించిన రోగం ప్రపంచంలో లేదు సుమా. నచ ధర్మో దయా సమః, ప్రపంచంలో దయతో సమానమైన ధర్మం లేదు. నువ్వు ఏం చేయకు, వచ్చిన వాళ్ళను నువ్వు ఎట్లాగో ఇచ్చుడు తప్పదు కదా. ప్రేమతోనే ఇయ్యు, దయతోనే ఇయ్యు. అది మనిషి వరకే కాదు, జంతువు వరకే కాదు, భగవంతుని వరకు కూడా అంతే. నువ్వు ఎట్లాగో బాకీ కట్టాలి. వాడు ఇచ్చిండు పాపం నీకు, నీ అవసరానికి ఆదుకున్నాడు, అది మర్చిపోయినావు. నువ్వు ఏమైనా రోజు తిరుగుతున్నావు మా ఇంటి పొంటి అంటే నేను ఇల్లు వీక్కొని పోతానా లేకపోతే అమ్ముకొని పోతా అనుకుంటా. నీ పైసలు పడే తీసపా
అట్నే ఇచ్చిండా వాడు ఇచ్చేటప్పుడు? పారేసిండా? అందుకోసమై తింటా అనుకున్నావు కదా, మా ఇంటికి వచ్చి రోజు నీకు ఇదే పని ఉన్నట్టు. ఛాయ్ తాగే టైంకి వచ్చుడు, ఛాయ్ తాగిన వాడిని నన్ను అడుగుడు, నేను తాగేటప్పుడు నీకు పోసుడు, ఇక తాగుపాటు తెల్లా నుంచి వాడు బంద్ పెడతాడు. నాకేం మీ ఇంటికి వస్తా కానీ ఛాయ్ పోయాడు అంటే నీకు దయనే లేదు. అందుకోసమే మన పెద్దలు ఏమన్నారు, దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం. భగవంతుని గుణాన్ని ఆయనకు కావాల్సింది ఏమిటో తెలుసిన ప్రేమతోని పెట్టడం కావాలి తప్ప, నేనైతే 1,00,000 పూలు పోసుకున్నా లింగం మీద, నువ్వు 1,00,000 పూలు పోస్తే 1,000,000 పూలు పోస్తే, ఒక్క పువ్వు వేసేటప్పుడు కూడా నీ మనస్సు ప్రశాంతంగా దయాపూర్తిగా లేకపోతే అవన్నీ ఆ బరువుకు భగవంతుడు భయపడతాడు. అబ్బా గిన్ని పూలు ఎందుకు నాకు, ఒక్క పువ్వు అన్నా ప్రేమతోని పెట్టలేదు. అందుకోసమే ఈ దయను మించినటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రేమను మించినటువంటి యొక్క ధర్మం లేదు. అందుకోసమే సహసా విధీతన క్రియామ వివేక పరమాపదం వృణుతే విమృశ్యకారిణో గుణలుబ్ధా స్వయమేవ సంపద. ఎంత సంపాదించినా, ధనం ఎంత నువ్వు చూసుకొని ఉన్నా, నీలో మంచి గుణాలు లేకపోతే ఎవడ నీ ఇంటికి వచ్చి ఒక పైసా కూడా అడగడు సుమా. కావలసినంత ఉంది ఆయనకు, పోదామా, గుణం మంచిది కాదండి వాడు ఇయ్యడు. వాడు ఎక్కడంటాడు అక్కడనే, వాళ్ళు ఎక్కడ డ్రాప్ అవుతారంటే వాడు బయలుదేరే ముందే అవుతారు. గుణలుబ్ధ సంపద ఉన్నాయి కానీ చెట్టు నిండా వేపకాయలు కాస్తాయి. ఎవడైనా తింటాడా? ఎవడు తినడు. పోనీ పండ్లైనాక తిందామా అని ఆగినా కూడా కొంచెమైనా చేదు వస్తుంటాయి, పూర్తిగా తీయగా రావు. అందుకోసమై నీకెప్పుడు ఏది అవకాశం భగవంతుడు ఇచ్చినాడో ఆ ఇచ్చిన అవకాశాన్ని నువ్వేదో డబ్బు ఖర్చు పెట్టి చేస్తేనే పుణ్యమని ఎప్పుడు అనుకోకు సుమా. ఏం జరిగింది, గిన్ని ఈగలు వస్తున్నాయి, నా దగ్గర చక్కెర లేదా, చిన్న గ్లాసులో కలపండి, ఆ చక్కెర నీళ్ళు ఎక్కడో పక్కకు పోసేయండి. ఈగల బాధ మనకు తప్పే, వాటికింత ఆహారం దొరికే. ఇది పుణ్యమా పాపమా? మరి అయిపోయాయి. ఇట్లా ఎన్ని లేవు, అడుగడుగున పుణ్యం చేయవచ్చు. కానీ పుణ్యానికి అడ్డుపడేది ఏమిటి అంటే అహంకారం. ఆశకు ప్రోత్సహించేది ఏమిటంటే అధర్మం. ఇక్కడి నుంచి ఎవరో పోతున్నాడు పాపం, నీళ్ల బిందెలు మోసుకొని పోతున్నాడు, బిందె ఎత్తుకోలేకపోతున్నాడు, కొంచెం చేయి వేస్తే తప్ప నువ్వు చెయ్యబుద్ధి కానివ్వదండి ఇది. అందుకోసమే మనకు సత్సంగాలలో ఏం చెప్తారంటే, మొట్టమొదలు నిన్ను నువ్వు వంచుకో, ప్రేమనంతా పెంచుకో, ఎవరిని విమర్శించకు. విమర్శించినప్పుడు 1,000 వాళ్ళకి 5 ఇస్తే 3,000 నీకు 5 ఇస్తుంటాయి. అందుకోసమై మనకు పెద్దలు ఏర్పాటు చేసిన సత్సంగాలలో ఏం చేస్తుంటారంటే, మొదలు నిన్ను నువ్వు వంచుకోగలిగినవా, నీకెవ్వరి లోపలైనా కూడా అది పరమాత్ముడు ఆయన్నే కనిపిస్తూ ఉంటాడు. అందరిలో భగవంతుడు నువ్వు చూడగలిగినవా, అసలు నీకు ప్రపంచంలో శత్రువే లేడు. ఎవడైనా నీ మీద శత్రుత్వం పెంచుకున్నా కాసేపు వాడు మాట్లాడేది మాట్లాడుకొని మనకెందుకు కనుక అనుకుంటాడు. ఇక్కడ అతి ఉపేంద్రో వామన ప్రాంశో రమోహ శుచిరోర్దిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః ఉపేంద్ర. దేవేంద్ర అంటే ఇంద్రుడు, ఉపేంద్ర అంటే పరమాత్ముడు. ఈయన ఇంద్రుని పైన ఉంటాడట స్వామి. ఇంద్రుడు ఉపేంద్రుడు. ఈ ఉపేంద్రుడు ఏం చేస్తాడట అంటే,
పయోపరిముఖేద్రస్త్వం స్థాపితో గోభిరీశ్వర ఉపేంద్ర ఇది కృష్ణాత్వం గౌస్యంతి భువి దేవతా. కృష్ణుడు ఇంద్రునిపై ఇంద్రుడుగా ఉన్నటువంటి యొక్క వేదములను నిలిచినటువంటి యొక్క లోకమును ఉపేంద్రుడు దేవతలను స్తుతించగలడు అని హరివంశంలో చెప్తానండి. భగవంతుడిచ్చింది భగవంతుడికి ఇవ్వడానికి కొంచెం మన మనస్సు అంగీకరించదు. సత్యభామాదేవి, రుక్మిణీదేవి, జాంబవతి, మిత్రవింద వీళ్ళందరూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. అప్పుడప్పుడు నారద భగవానుడు ఏం చేస్తాడంటే భగవంతునికి పని కల్పిస్తాడు. కల్పించి ఏం చేస్తాడు అంటే అది లోక కళ్యాణం అయ్యేటట్టుగా భగవంతుని యొక్క శక్తి ఎంత గొప్పదో లోకానికి చాటుతాడు. భక్తుడు కదా నారదుడు. మరి భక్తులు ఏం చేస్తారంటే నేను గొప్ప నువ్వు గొప్ప అంటే కాదయ్యా, మనం గొప్పవాళ్ళం కాదుగా, భగవంతుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు కానీ మనమేం గొప్పవాళ్ళం అనుకోమా మనం. అట్లాగే దేవేంద్రునికి ఆయన స్వర్గలోకంలో ఒక అందమైనటువంటి ఒక చెట్టు ఉంది. దాని పేరు పారిజాత వృక్షం. పారిజాత పరిమళం అంటారు. ఇప్పుడు మన ఇళ్లలో ఉండే పారిజాతం చెట్లు ఉంటే ఆ పేరు పెట్టుకున్నాం మనం. పారిజాతం చెట్టు ఉంటాయి కదా మన ఇంట్లో ఎర్రకాడలై, అది నిజంగా పారిజాతం కాదు కానీ దానికి ఒక పేరు పెట్టుకున్నాం. పారిజాతం ఏం చేస్తుందట అంటే వేములవాడలో పారిజాత పుష్పం ఉంటే ఎల్లారెడ్డిపేటకు వాసన వస్తుంది. అంత కమ్మని పువ్వు అది, వాడిపోదు, నిగనిగలాడుతూ ఉంటుంది. ఆ లక్షణాలు ఆ పుష్పానికి ఉంటాయి. వాడిపోని పూలు ఉన్నాయంటే ఎందుకు లేవు? మన దగ్గర కూడా కనకాంబరం పూలు లేవా? 4 రోజులైనా ఉంటాయి. ఇక్కడి గట్ల ఉంటే అక్కడిది ఎట్లా ఉంటుంది? అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నాడు, స్వర్గానికి వెళ్ళాడు నారద భగవానుడు. ఇంద్రుడు ఆహ్వానించాడు, కూర్చోబెట్టాడు. అనకనక ఓ మాట అన్నాడు ఇంద్రుడు, నా దగ్గర తప్ప పారిజాత పుష్పాలు ఎక్కడున్నాయండి? నాకున్న నందనోద్యానవనం తప్ప ఇంకెవడికి ఉంది? ఇది నా దగ్గర ఉన్నది కామధేనువు తప్ప ఎవరికి ఉంది? నా దగ్గర ఉన్న వజ్రాయుధం ఎవరికి ఉంది? అంటే కొంచెం చెప్పుకోవడం అంటే మనం కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటాం. మన ఇంటికి పిల్లని చూడవచ్చింది అనుకోండి ఎవరన్నా, లేదా పిల్లగాడిని చూడవచ్చు. ఆ పిల్లను ఇచ్చేవాళ్ళు పిల్లవాడి ఇంటికి వచ్చినప్పటికీ ముందు ఏం చేస్తామంటే ఎట్లయినా మగపిల్లవాడి గొప్పతనం కొంచెం చాటుకోవాలని అనిపిస్తుంది. మన ఇంట్లో 4 కప్సాసాలు ఉంటాయి, పక్క ఇంటి నుంచి 10 తెస్తాం. మనవి కావాలి కానీ వాళ్ళు చూపెట్టుకోవాలి. ఒకటే టీవీ ఉంది, ఇటోటి అటోటి గటోటి గిటోటి 4 తెచ్చి పెడతాం, 3 చేపోయేవి అవి. దాని తర్వాత మన ఇంట్లో సోఫాలు లేవు, పక్క ఇంటి నుంచి అడుక వస్తుంది, అన్నీ వేస్తాం. పాపం వచ్చేటాళ్ళకు పిల్లని ఇచ్చేటాళ్ళకి ఇవన్నీ పాపం వీళ్ళయా వాళ్ళయా అని ఎటు తెలుసు? తెలియదు. అందుకోసం రకరకాల సామాన్లు తెచ్చిపెట్టి ఏం చేస్తామంటే లడ్డూలు, పేడాలు, కర్యలు, అరిసెలు, గారెలు, బూరెలు పళ్ళెల నిండా పెడతాం. పిల్లాణని పిలుస్తాం. రే పిల్లలు, వాళ్ళ సంబంధం వాళ్ళు వస్తారు, మీరు ఆ గారెలు కానీ బూరెలు కానీ అరిసెలు కానీ అమ్మ ఒకటి ఇయ్యని అడిగారు సుమా. నేనేమంటా తెలుసునా? అరే బంగారు గారె తింటారు, నాకు వద్దు అనాలి. ఏమనాలి? నాకు వద్దు అనాలి. మరి లడ్డూలు నాకు వద్దు అనాలి. ఎందుకోసం అట అంటే ఇదంతా చూపించుకోవడానికి. వాళ్ళు రానే వచ్చారు, అటు చూసిండ్రు. అవు మీ ఇంట్లో 3 ఉన్నాయి అనండి టీవీలు, ఇంకా 4 ఉన్నాయి మీద వారేసాం. ఎవరు చూడాలి వాటిని? మా ఆయనే ధర్మాత్ముడు, ఏదంటే ఒక్కటి అడిగితే 10 తెస్తాడు. వాళ్ళు ఉన్నంత లోపల 4 సార్లు బట్టలు చీరలు మార్చుకొని వచ్చింది ఆయన. అమ్మా నువ్వు చీరలు మారుస్తుంటావు? అయ్యో మార్చకపోతే మా ఆయనతో లొల్లి, గంట కోడి కట్టుకోమంటాడు ఆయన.
మరి గంట కోడి కట్టుకుంటే ఎన్ని ఉన్నాయి? ఇక లెక్క చెప్పమంటే నేనేం చెప్తా? బట్టల దుకాణంలో తక్కువ ఉండవచ్చు. ఇంకా మా ఇంట్లో బాగా అయిపోయినాయి. ఇంత లోపల మంచిగా జరుగుతోందండి. అమ్మాయిని ఇస్తాము, అబ్బాయిని చేసుకుంటాం, మాటలు నడుస్తున్నాగా. ఇంత లోపల ఎవడో ఇంత